ప్రస్తుతం మనం ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గంలో మనం ఉన్నాము. ఎందుకంటే ప్రజా సమస్యలపై ప్రజలు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే ఎప్పుడు కనిపిస్తారా, ఎమ్మెల్యే కార్యాలయంకి వెళ్ళి మా సమస్య చెప్పుకుంటే మా సమస్య తీరుతుందని నెలల తరబడి తిరుగుతూ ఉండడం కూడా అయినా సరే ఎమ్మెల్యే దొరకబడి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల వద్దకే ఎమ్మెల్యే వెళ్ళేలాగా ప్రతి బుధవారం మీ సమస్య ఏదైనా మా వద్దకు చెప్పండి, మా కూటమి ప్రభుత్వం ఉంది మీ సమస్యను తీర్చడానికే మేము వర్క్ చేస్తుంది కూడా అందుకని ఆ విధంగా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రతి బుధవారం ప్రజా సమస్యలకే ఇక్కడికి వస్తున్నారు. ఈ కోణంలో చూసుకుంటే పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై చాలామంది పెద్దవాళ్ళు వృద్ధులు మరి వాళ్ళకి ఏ సమస్య వచ్చిందో మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు మరి అడిగి మరి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ సమస్య ఏంటి? అంటే ఎప్పటి నుంచో ఉన్న సంవత్సరాల సమస్య లేదా ఇప్పుడు వచ్చిన సమస్య? ఇప్పుడు సమస్య కాదండి, కార్డు బియ్యం కార్డు మీద ముగ్గురు కలిపి ఉన్నాం, కార్డు ఎడగొట్టాలి. ముగ్గురు కలిపి ఏం చేయాలి? కార్డు ఎవరు ఎడగొట్టాలి. ముసలం ఉంది, ఆ ముసలం మంది ఏరియా తీయాలి, భాష వాళ్ళ మేము నమ్మురు వాళ్ళే అయ్యా కార్డులో పొరపాటు రాశారు, రాసినాక ఎందుకని అట్లా ఉంచాము. ఇప్పుడు ఎడగొట్టుకుందామని. అంటే గతంలో ఉందా సమస్య, ఇప్పుడు సమస్య ఏది? గతం అంటే ఈ మధ్యలో రాసింది అది ఇప్పుడు సమస్య మీద అదే ఒకటి. ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయా? అన్నీ బాగానే ఉన్నాయా? గతం మీద ఇప్పుడు బాగుందా, గతంలోనే బాగానే ఉందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఓకే, అడుగుతున్నారు కదా మీరు. అసలు సమస్యలు గతంలో ఇక్కడ నియోజకవర్గంలో ఏమేమి ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఏమేమి ఉన్నాయి సమస్యలు? గతంలో ఏమి చేసింది కూడా లేదు.